పెన్సిల్వేనియా ట్రిప్లో భాగంగా రెండవ రోజు మేము ఇవాళ వ్రజ్ మందిర్కి వచ్చాము. ఇదొక కృష్ణుడి దేవాలయం. దీన్ని 1988లో కట్టారు. అమెరికాలో పెన్సిల్వేనియా స్టేట్లో అయితే దీన్ని కట్టారు. రాజస్థాన్లో శ్రీనాథ్జీ టెంపుల్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు కనపడుతుంది. 250 సంవత్సరాల క్రితం కట్టిన గుడి అది. దాని తర్వాత మళ్ళీ అతిపెద్ద గుడి, అలాంటి నమూనా గుడే రెండవ గుడి వరల్డ్ మొత్తంలో, ప్రపంచం మొత్తంలో కూడా కట్టింది ఇక్కడేనమాట, పెన్సిల్వేనియాలోనే. అలాంటి నమూనానే, అలాంటి కృష్ణుడి రూపమే ఇక్కడ కూడా మనకి దర్శనం ఇస్తూ ఉంటుంది. ఈ గుడి మనకి మొత్తం కూడా చుట్టూ ఈ గుడి ఉన్న విస్తీర్ణం అంతా కూడా 300 ఎకరాలండి. గుడి ఉన్న స్థలం మట్టికి 100 ఎకరాల్లో అయితే ఈ గుడిని కట్టారు. చుట్టూ కూడా మనకి చాలా ఆశ్రమాలు అవి కూడా ఉన్నాయి, వృద్ధాశ్రమాలు కానీ, లేకపోతే గుడికి వచ్చిన వాళ్ళు స్టే చేయడానికి రూమ్స్ కానీ, అవన్నీ కూడా ఈ చుట్టుపక్కల, గుడి చుట్టుపక్కలంతా కూడా ఉన్నాయన్నమాట. గుడి హైట్ వచ్చేసి 60 ఫీట్ పొడుగుంటుంది. ఇంకా ఇది 3 స్టోరీడ్ బిల్డింగ్ అనమాట. మనకి 3 ఫ్లోర్స్ ఉంటాయి. మనకి పైన ఫ్లోర్లో, లాస్ట్ ఫ్లోర్లోనే మనకి శ్రీకృష్ణుడు విగ్రహం, ప్రతిమ అయితే ఉంటుందన్నమాట. ఆయన మనకు అక్కడే దర్శనం ఇస్తూ ఉంటారు. కింద ఫ్లోర్లో ఏమో అన్నదానం జరుగుతుందన్నమాట. ప్రతిరోజు కూడా ఇక్కడ అన్నదానం జరుగుతుంది 12 గంటల నుంచి 1 గంట వరకు. అదే వీకెండ్స్లో అయితే శని ఆదివారాల్లో 1 గంట నుంచి 2 గంటల వరకు కూడా ఇక్కడ ప్రతిరోజు నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది. రోజు అన్నదానానికి చాలామంది నచ్చిన వాళ్ళు స్పాన్సర్షిప్ కూడా చేస్తూ ఉంటారనమాట. సో మేము వెళ్ళిన రోజు అయితే మేము 12ంటికి అన్నదానం జరిగింది. ఇక్కడ హారతి జరిగిందనమాట 11:30కి. ఆ టైంలో హారతి జరిగాక, హారతి తర్వాత మాకైతే అన్నదానం జరిగింది. గుడి చుట్టుపక్కలంతా కూడా చాలా ప్రశాంతంగా, పచ్చని వాతావరణం, చల్లటి గాలి, ఎంత ఆహ్లాదంగా ఉందో. మనకి ఆ కట్టడాలు అవి కూడా చాలా బాగా కట్టారనమాట. మనకి ఇండియాలో ఉన్నట్టే కూడా కట్టడాలన్నీ కూడా చాలా బాగా కట్టారు. రాజస్థాన్లో ఇదే గుడి ఇలాగే ఉంటుందంట మనకి కట్టడం అది కూడా. అది 250 సంవత్సరాల క్రితం కట్టిన గుడి అంట. దాని తర్వాత రెండో గుడి ఇదేనమాట ప్రపంచం మొత్తం మీద, వ్రజ్ మందిర్. లోపల మనకి శ్రీకృష్ణుల వారు ఉంటారు. రాధాకృష్ణులు కాకుండా మనకి ఇక్కడ కృష్ణుల వారు ఒకళ్ళే దర్శనం ఇస్తూ ఉంటారనమాట. ఈ గుడి ముఖద్వారం ఎదురుగానే మనకి గోవర్ధన్ గిరి నమూనా కూడా కట్టారు. ఆ గోవర్ధన్ గిరి చుట్టూ అందరూ కూడా ప్రదక్షిణ చేసే వీలుగా అయితే ఆ గోవర్ధన్ గిరి కట్టారనమాట. దాని మీద మనకి గోమాతలు, కృష్ణుడి విగ్రహం, ఇంకా కృష్ణుడి పరిచారికలు, కృష్ణ భక్తుల విగ్రహాలు అన్నీ కూడా ఈ గోవర్ధన్ గిరి చుట్టూ మనం తిరుగుతూ ఉన్నప్పుడు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ శ్రీకృష్ణుల వారి విగ్రహమే మనకి గర్భగుడిలో కూడా దర్శనం ఇస్తుంది అనమాట. ఇలాగే ఉంటుంది అక్కడ విగ్రహం కూడా. ఇక్కడ మనం దగ్గరగా చూడొచ్చు. గోవర్ధన గిరి చుట్టూ ప్రదక్షిణ చేశాక ఇప్పుడు శ్రీకృష్ణుల వారికి మధ్యాహ్న హారతి మొదలవుతుంది. దానికోసం అయితే గర్భగుడిలోకి వెళ్తున్నాము. మధ్యాహ్న హారతి జరిగాక అన్నప్రసాదం అయితే మొదలవుతుంది. లోపల గర్భగుడిలో చూడడానికైతే ఇలా ఉంటుందండి. మీరు కూడా ఆ కృష్ణుల వారిని దర్శించుకోండి. ఇప్పుడు హారతి అయిపోయాక, దర్శనం జరిగాక నెక్స్ట్ మేము ఇప్పుడు కింద అన్నప్రసాదం స్టార్ట్ చేస్తారనమాట గ్రౌండ్ ఫ్లోర్లో. దానికోసం అయితే వెళ్తున్నాము. రోజు 500 మంది నుంచి 1000 మంది దాకా కూడా ఇక్కడ అన్నప్రసాదం అయితే స్వీకరిస్తారనమాట. మనకి వీకెండ్స్లో అంటే శని ఆదివారాల్లో చాలా ఎక్కువ మంది అయితే వస్తారు. లోపల పెద్ద పెద్ద ఫుడ్ మెషిన్స్ అవి కూడా ఉన్నాయి. సో ఎవరి ప్లేట్ వాళ్ళు తీసుకుని లైన్లో వెళ్తూ ఉంటే వాళ్ళు మన ప్లేట్లో ఫుడ్ని సర్వ్ చేస్తారనమాట. మాకైతే ఇక్కడ ఒక స్వీట్, ఒక చపాతి, 2 రకాల కూరలు,
కొద్దిగా వైట్ రైస్, ఒక సాంబారు అయితే పెట్టారనమాట ఇక్కడ భోజనాల్లో. నా ప్లేట్ ఏం పెట్టారో ఏంటో కూడా మీకు ఫర్దర్గా చూపిస్తాను. వంటలన్నీ కూడా చాలా బాగున్నాయండి. రాజస్థానీ స్టైల్లో వంటలు అనమాట. సాంబార్ కొద్దిగా తీయగా ఉంది. సో ఇదేనమాట ప్లేట్. దాల్ మఖని, ఒక స్వీట్, చపాతీ, సాంబారు, ఆలు కుర్మా, ఇంకా వైట్ రైస్. సరే అండి, మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. బాయ్.